దక్కించుకుంది. అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదాన్ని మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వానికి ఇస్లాం వర్గాలు సమర్థించగా హిందూ వర్గాలు వ్యతిరేకించాయి. ఈ వివాదం తీవ్రత దృష్ట్యా తీర్పును త్వరలోనే వెల్లడించాలని ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదాన్ని అప్పగించాలా వద్దా అన్నదానిపై సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో పెట్టింది. ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. గతాన్ని మనం మార్చలేం. ఎవరు కూల్చారు, ఎవరు రాజు, ఆలయమా, మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత విధానాన్ని పరిష్కరించడంపైనే దృష్టి పెట్టమని కోర్టు తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, ఒకరికంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నామని జస్టిస్ బోబ్డే అన్నారు. I see no scope for mediation because the stage is completely set. One is that the entire land, both disputed and undisputed, belongs to the government, and that Ayodhya Act has nowhere said that this is dependent on the outcome of the litigation. So government has to decide who to give the land to, and under Section 6 of the Act, they can give it to anybody. So number one. Delay tactics of no, number one. Number two, Narasimha Rao has already said if there was a pre-existing temple, we'll give the land to the Hindus. That is binding also. Third is that masjid can be built anywhere. There's no sacred place for it. Whereas Ram Janmabhoomi, where Ram was born, is according to faith only one place. And that is a fundamental right. So the only scope left is that the Muslim parties go somewhere else, take compensation for the land. కాగా మధ్యవర్తిని ఏర్పాటు చేయడంపై హిందుత్వ సంస్థలు వ్యతిరేకిస్తూ ఉండగా ముస్లిం వర్గీయులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తిని నియమించడం మాకు అంగీకారమే, పరిష్కారం ఏదైనా అది ఇరు వర్గాలను కలిపి ఉంచాలని ముస్లిం పిటిషనర్ల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టుకు తెలిపారు. మధ్యవర్తిత్వం అంటే కేసును నాంచడమే అని హిందుత్వ సంస్థల తరపు న్యాయవాది విష్ణు జయశంకర్ అన్నారు. ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా కోర్టు నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. हमारा जो ये तर्क है कि हाई कोर्ट के समक्ष सेक्शन 89 का प्रयास हाई कोर्ट ने किया था आर्गूमेंट सुनने के बाद, और वहाँ पर जो मुस्लिम पक्ष के लोग थे उन्होंने उस पर समर्थन जाहिर नहीं किया, तो अल्टीमेट जो रिजल्ट होने वाला यही होना कि वो मध्यस्थता फेल कर जाएगी। हम लोग चाहते कि अब किसी तरह का समय बर्बाद न हो और इस पूरे मामले पर कोर्ट का फैसला है। लेकिन सुप्रीम कोर्ट ने तो ये जो 8 हफ्ते के लिए सुनवाई टाली थी, उस बीच में ये एक प्रयास किया। सुप्रीम कोर्ट ने कहा भी अगर बाहर हो सकता है तो इसमें बुराई क्या है? नहीं, माननीय सर्वोच्च न्यायालय का ये मत है कि हम इस 8 सप्ताह के अंदर में प्रयास करते हैं कि किसी मामले पर अगर सहमति बन जाती है, और सहमति से चूंकि एक बड़ा मुद्दा है, यह मुद्दा सिर्फ टाइटल डिस्प्यूट का नहीं है, यह मुद्दा लोगों के फेथ से जुड़ा हुआ है। अगर कोई सहमति बनती है तो इससे अमन चैन आएगा पूरे मुल्क में और बहुत बड़े लार्जर इश्यू को। लेकिन जो अनुभव हम लोगों का है कि पहले भी मुस्लिम पक्ष इसके लिए तैयार नहीं हुए और अब भी वो समय को जाया करना चाहते हैं। हम लोग समय को अब आगे बर्बाद नहीं करना चाहते। 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.